వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి ఆఫీస్లో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రఫీ మరియు స్టార్ క్యాంపెయినింగ్ సభ్యులు హాజీ హుస్సేన్ బాషా ముస్లింలతో సమావేశమై వారితో పలు అంశాల గురించి చర్చించారు. రఫీ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకి ఇచ్చిన పథకాలను వైఎస్ఆర్ పార్టీ రద్దు చేసిందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ పథకాలు అమలవుతాయని, ముస్లింలు అభివృద్ధి చెందాలి అంటే ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. 2 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ను మరియు ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ముస్లింలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలని తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేయడానికి తిరగడం జరుగుతుంది. గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో చూశాం మేము. 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి శాంతిమని చెప్పాడు. ఆ ఒక్కసారికే ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలందరూ గందరగోళం కట్టిపోయారు. ఏ పథకాలు లేకుండా, పూర్తి కార్యక్రమాలు ఏం లేకుండా మనల్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ముస్లింలు జగన్ కి 90% ఓటు వేశారు. ఎందుకంటే ముస్లింలు బాగా చూస్తాడు అని చెప్పి మాటలు చెప్పి నమ్మించి మోసం చేశారు. సెంట్రల్లో అంటే కేంద్రంలో ఎన్ఆర్సీకి, సిఐకి ఓటు వేసి ముస్లింలకు ద్రోహం చేశాడు. అలాగే త్రిపుల్ తలాక్కి ఓటేసి ముస్లింలకి అన్యాయం చేశాడు. ఎన్నో నల్ల చట్టాలను 22 ఎంపీలు ఇచ్చాము, 151 ఎమ్మెల్యేలు ముస్లింలు ఎక్కువ శాతం ఓట్లేసి గెలిపించినందుకు ముస్లింలకు ఎందుకు ఓట్లు పడింది జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు ఈ రోజు ఓట్లు వేస్తారని ఒక్కరు వేయడానికి సిద్ధం పడింది. అదేవిధంగా గతంలో మనకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు గారి హయాంలో జరుగుతూ ఉండేవి. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమం అంటే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు ముస్లింలకి అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం జరగకుండా మకాన్ కానీ, సబ్సిడీ లోన్స్ కానీ, దుల్హన్ పథకాలు కానీ, అదేవిధంగా ఎన్నో పథకాలు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మైనార్టీలు విదేశీ విద్య 10 లక్షలు అది కూడా తీసేశారు. ఎంతో మంది ముస్లింస్ ఓట్ల మీద వచ్చి ధర్నాలు చేసినా కూడా కనికరం లేని ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారు ముస్లింస్. అదేవిధంగా ఎన్నో షాదీఖానాలు కట్టారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్నో షాదీఖానాలు. ఎందుకంటే అభివృద్ధి దాంట్లో ఒక్క అభివృద్ధి కూడా లేదు. అలాగే షాదీఖానాలే కాకుండా మసీదులకి డబ్బులు ఇచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు. రంజాన్ పండుగ వస్తే ప్రతి మసీదుకి 25,000 రూపాయల దాకా మసీదు మరమ్మతులకు ఇచ్చారు. అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు. అలాగే బయలు గ్రౌండ్స్ డెవలప్మెంట్ గోడలు పెట్టించారు. ఇట్లాంటి ఎన్నో పథకాలన్నీ తొంగలో తొక్కేసి మైనార్టీలకి ఏ ఒక్క పథకం లేకుండా, మైనార్టీలకు సంబంధించింది అభివృద్ధి చెందడానికి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు పరచకుండా ఈ రోజు మైనార్టీలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం ఏ విధంగా ఓట్లు వేస్తారు అంటే మాయమాటలు చెప్పడం, ముస్లింల పక్షపాతి అని చెప్పడం, నేను ముస్లింల తోడు ఉంటున్నానని చెప్పి ఏ ఒక్క పథకాన్ని కూడా లేకుండా చేశాడు. అదే విధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది 4% విషయంలో మీరు చెప్పేది ఏంటంటే 4% కాపాడింది చంద్రబాబు. ఆ రోజుల్లో 2014లో చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉండగా ఎవరో కొంతమంది వ్యక్తులు హైకోర్టుకు వెళ్లి ఆ 4% తీసేయాలని చెప్పి ప్రయత్నిస్తే ఈయన సుప్రీంకోర్టుకి, చంద్రబాబు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి మంచి లాయర్లని పెట్టి సుప్రీంకోర్టులో ఆ 4% కాపాడిన వ్యక్తి. అంటే ఎవరైతే ఆ 4% తీసేయాలనుకున్నారో, ఎవరైతే ఆ 4% ని లేకుండా చేయాలనుకున్నారో ఆ వ్యక్తి జగన్ పక్కన ఉన్నాడు.
ఈ రోజు జగన్ పక్కన ఉన్న అంటే ఆ జగన్ మనుషులే ఈ 4% ని తీసేయాలను ఇట్లాంటి వ్యక్తికి మనం ఓట్లు వేస్తాము. ఆలోచిస్తున్నారు ముస్లిమ్స్ అందరూ 100% గా ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ 100% గా కంపల్సరిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారని తెలియజేస్తాం. ఈ రోజు మంగళగిరిలో మా కొన్ని మండలాలు తిరిగి మేము కూడా అన్ని మసీదుల్లో కూడా తిరిగి మా లోకేష్ గారి విజయానికి కృషి చేస్తున్నామని చెప్పి ఈ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ చెప్తారు.